నమస్కారం ఎస్ న్యూస్ కు స్వాగతం. నేను మౌనిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. మాజీ మంత్రి మండలి వెంకటకృష్ణారావు శత జయంతి వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు నేటి తరం రాజకీయ నేతలకు ఆయన జీవితం మార్గదర్శకమని వ్యాఖ్య. ఆగస్టు 15 నుండి మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం వెల్లడించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి. పథకానికి శ్రీశక్తి పేరు ఖరారు. ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని సతీ సమేతంగా దర్శించుకున్న మంత్రి అచ్చెన్నాయుడు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ముఖ్యమంత్రి సహాయ నిధి పేదల పాలిట వరం లాంటిదన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. ఏడాది కాలంలో 9 కోట్ల సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశామని వెల్లడి. ఆంధ్రప్రదేశ్ కు ఓ నిజాయితీకి నిలవెత్తు ఉదాహరణ మాజీ మంత్రి మండలి వెంకటకృష్ణారావు జీవితమని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన జీవితం అందరికీ మార్గదర్శకమని అన్నారు. 1978-83 మధ్య తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయనతో కలిసి పనిచేసే అవకాశం నాకు లభించిందని గుర్తు చేశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మాజీ మంత్రి మండలి వెంకటకృష్ణారావు శత జయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మండలి వెంకటకృష్ణారావు గారి నిబద్ధతను ప్రశంసించారు. వారు డబ్బు కోసం ఎప్పుడూ ఆశపడలేదని చంద్రబాబు అన్నారు. స్వాతంత్ర సమరయోధుల కోటాలో ప్రభుత్వం ఇచ్చిన 5 ఎకరాలు కూడా పేదలకు ఇచ్చేశారని గుర్తు చేశారు. ఇది ఆయన విలువల ప్రతిబింబం అని ఆయన వివరించారు. తాను ఈ సభకు రావటానికి ఓ ముఖ్య కారణం ఉందని అన్నారు. నేటి తరం యువతకు విలువలతో కూడిన రాజకీయాలు ఎలా ఉండాలో చెప్పాలి అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 1978-83 మధ్య తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయనతో కలిసి పనిచేసే అవకాశం నాకు లభించిందని గుర్తు చేశారు. మండలి వెంకటకృష్ణారావు గారి శత జయంతి ఉత్సవాలకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా అన్న మండలి బుద్ధప్రసాద్ గారికి, అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి మంత్రి, శాసనసభ్యులు, పెద్దలు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. ఈరోజు ఇప్పుడే బుద్ధప్రసాద్ గారు చెప్పారు వాళ్ళ నాన్నగారితో మధుర జ్ఞాపకాలని. బయట ఎగ్జిబిషన్ కూడా, ఫోటో ఎగ్జిబిషన్ కూడా మండలి వెంకటకృష్ణారావుది అన్ని విషయాలు తెలియజేస్తూ పెడతాం కూడా జరిగింది. దాంట్లో ప్రధానంగా ఆయన మంత్రిగా, పార్లమెంటు సభ్యుడిగా, శాసనసభ్యుడిగా ఒక నిబద్ధత కలిగిన జీవితం. ఆయన జీవిత చరిత్ర మాలాంటి ఎమ్మెల్యేలందరికీ కూడా చాలా ఉపయోగకరం. ఇవాళ పరిస్థితులన్నీ కూడా మారిపోయినాయి. ఇప్పుడే బుద్ధప్రసాద్ గారు చెప్పారు, వేదిక మీద పద్మశ్రీ బిరుదులు వచ్చిన అటువంటి వాళ్ళకి గత ప్రభుత్వంలో సత్కరించి వాళ్ళని ఒక శాలువా కప్పే పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితిలో ఈ రోజులు 100 సంవత్సరాలు మండలి వెంకటకృష్ణారావు శత జయంతి ఉత్సవాల్ని గుర్తుపెట్టుకొని ముఖ్యమంత్రి గారు పిలవంగానే విచ్చేసినటువంటి ఆయనకి అందరూ చప్పట్లు కొట్టి ఆ మహానుభావునికి అభినందించమని కోరుతాం. ఎందుకంటే మన సంస్కృతి, సాంప్రదాయాలు, పెద్దల్ని గౌరవించుకోవటం, జాతికి మేలు చేసినటువంటి వాళ్ళని, జాతికి సేవ చేసినటువంటి వాళ్ళని గుర్తించుకొని ఎన్ని పనులున్నా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటే భవిష్యత్తులో నెక్స్ట్ జనరేషన్కి మనం ఒక మంచి మెసేజ్ ఇవ్వటం జరుగుతుంది. ఇవాళ 100 సంవత్సరాల్లో శత జయంతి ఉత్సవాలు మరి చేసుకుంటా ఉన్నాం. రాబోయే రోజుల్లో 200, 300, 1000 సంవత్సరాల వరకు కూడా కృష్ణారావు గారి చరిత్ర. ఈరోజు మనం అందరం కూడా ఒక స్ఫూర్తిదాయకమైన కార్యక్రమానికి సమావేశమయ్యాం. ఇప్పుడే మిత్రులందరూ మాట్లాడారు. దివిసీమ గాంధీగా పేరున్నటువంటి మండలి వెంకటకృష్ణారావు గారి యొక్క శత జయంతి ఉత్సవాల్లో మనం అందరం భాగస్వాములు కావడం మన అదృష్టం అని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. పవిత్రత, సేవాభావం ఇలాంటివన్నీ కూడా కాపాడుకోవాలంటే ఇప్పుడే పద్మశ్రీ గరికపాటి నరసింహరావు గారు మాట్లాడారు. వారు ఎప్పుడూ మాట్లాడినా అనేక విషయాల్లో ప్రజల్లో ఒక సేవాభావాన్ని, నీతి నిజాయితీని పెంచే విధంగా జీవితం అంటే ఏంటో వారు చెప్తూ ఉంటారు. అలాంటి వ్యక్తి కూడా ఈరోజు ఏం చెప్పారో మనం విన్నాం. ఇంకొక పక్క శ్రీ విశ్వయోగి విశ్వంజీ గారు
ఐకమత్యాన్ని గురించి వారికి మండలి వెంకటకృష్ణారావు గారితో ఉండే సంబంధాల గురించి వారు చెప్పడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీ అమలు చేయనుందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని నెల 15న ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఈ పథకానికి ప్రభుత్వం స్త్రీ శక్తి అనే పేరును ఖరారు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్ర మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రకటించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక సూపర్ 6 పథకాలు ఒక్కొక్కటి ప్రజలకు చేరువ చేస్తున్నట్లు తెలిపారు. దానిలో భాగంగానే రాష్ట్రంలోని మహిళలకు అందరికీ ఫ్రీ బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఆగస్టు 15వ తారీఖున ఈ పథకం అమలుకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని తెలిపారు. జనవరి నెలలో కర్ణాటక, తమిళనాడు, తెలంగాణలో పర్యటించి అక్కడ అమలు జరుగుతున్న ఫ్రీ బస్సు పథకాన్ని పరిశీలించినట్లు మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు ముందు మహిళలకు ఎన్నో స్కీంలు చెప్పామని, దానిలో ఉచిత బస్సు పథకానికి మహిళలు మొగ్గు చూపారని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడి నుండి ఎక్కడికైనా జీరో టికెటింగ్ విధానం అమలు చేస్తున్నట్లు చెప్పారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, అల్ట్రా ఎక్స్ప్రెస్లలో కూడా ఈ పథకం అమలులో ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో సూపర్ 6 పథకాలు ఏవైతే హామీ ఇచ్చామో ఒక్కొక్కటిగా ప్రజలకు చేరువ చేసే పనిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అందజేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న మహిళామూర్తులందరికీ ఫ్రీ బస్ సౌకర్యం కల్పిస్తామని చెప్పడం జరిగింది. అదే సూపర్ 6లో కూడా పొందుపరచడం. దానిలో భాగంగానే ముందు చెప్పిన విధంగా మా ముఖ్యమంత్రి వర్యులు ఆగస్టు 15వ తారీఖున ఒక మంచి దినం, ఆ దినాన మన రాష్ట్రంలో ప్రవేశపెట్టేదానికి సంసిద్ధంగా ఉన్నామని చెప్పి మేము ప్రకటిస్తున్నాం. దానిలో భాగంగానే ఈరోజు 3 మంత్రులు కలిపి ఒక బృందంగా ఏర్పాటై గత జనవరిన ఏదైతే కర్ణాటక రాష్ట్రంకి వెళ్ళామో అక్కడ ఆ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ జరుగుతున్న తీరును, అలాగే తమిళనాడు, తెలంగాణలో కూడా పనితీరును ఒకసారి గమనించి అక్కడున్న లోపాలు, అలాగే ఏ విధమైన సంస్కరణలు చేపడితే మన రాష్ట్రంలో కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తాము. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ, సహకారం, మార్కెటింగ్, పశుసంవర్ధకం, పాడి పరిశ్రమ అభివృద్ధి, మత్స్యశాఖల మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తన సతీమణితో కలిసి మంగళవారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి దర్శన అనంతరం దేవస్థానంకు చేరుకున్న మంత్రికి ఈవో సీనన్న ఎక్స్ స్వాగతం పలకగా వేద పండితులు వేద ఆశీర్వచనంతో పాటు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందించారు. అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. భవన నిర్మాణ రంగం కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో నూతన భవనాల నిర్మాణానికి, అలాగే ప్రతి జిల్లాలో ఒక శిక్షణా కేంద్రం ఏసీఎల్ నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. విజయవాడ సీతారాంపురంలోని లేబర్ కమిషనర్ కార్యాలయంలో భవన నిర్మాణ కార్మికుల బోర్డు 25వ సమావేశం మంగళవారం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలిసారిగా జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ గత ప్రభుత్వ కాలంలో డూప్లికేషన్ పేరుతో నిలిపివేసిన పథకాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించామని తెలిపారు. భవన నిర్మాణాల కార్మికుల సంక్షేమం కోసం తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో నూతన భవనాల నిర్మాణానికి, అలాగే ప్రతి జిల్లాలో ఒక శిక్షణా కేంద్రం ఏసీఎల్ నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. సెస్ కలెక్షన్ వ్యవహారం పైన చర్చ జరిగిందన్నారు. నరేగా కార్మికులను భవన నిర్మాణ కార్మికుల కేటగిరీలోకి చేర్చే ప్రతిపాదనను ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని, దాంతో ఇంకో 15 లక్షల మంది కార్మికులకు లాభం చేకూరుతుందని అన్నారు. ప్రమాద నివారణకు సేఫ్టీ ఆఫీసర్ల నియామకం కోసం కొన్ని యూనివర్సిటీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించారు.
బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ మాట్లాడుతూ 2 సంవత్సరాల విరామం తర్వాత బోర్డు సమావేశం జరిగిందని, సెస్ కలెక్షన్, కార్మికుల రిజిస్ట్రేషన్, సంక్షేమానికి అవసరమైన మానవ వనరుల నియామకంపై సమావేశంలో చర్చించామన్నారు. భవన నిర్మాణ కార్మికుల పిల్లలకు ఆన్లైన్ శిక్షణ కల్పించే దిశగా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. గత ప్రభుత్వం కార్మికులను పట్టించుకోలేదని విమర్శించిన ఆయన, ప్రస్తుత ప్రభుత్వం వారిని సంక్షేమం కోసం కార్యాచరణలు రూపొందిస్తుందన్నారు. భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాలన్నింటినీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు చెప్పారు. సారథ్యంలో అందరం కూడా ఈరోజు ఇక్కడ 25వ భవన నిర్మాణ కార్మికుల బోర్డు మీటింగ్ అనేది జరగడం జరిగింది. అనేక విషయాలు ఈ మీటింగ్లో చర్చించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఈ భవన నిర్మాణ కార్మికుల పథకాలు ఈ డూప్లికేషన్ పేరుతో గత 5 సంవత్సరాలు కూడా దాన్ని హోల్డ్ చేయడం జరిగిందో 1214 మెమో ఇచ్చి, మరి దాని గురించి ముఖ్యంగా ఆ పథకాలను డూప్లికేషన్ ఎలా నివారించాలనే విషయం మీద ఈరోజు సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. తదుపరి మీటింగ్లో కూడా మరి ఈ విషయం మీద చర్చించాల్సి ఉంది. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ లేబర్ ఎమ్యూనిటీస్ కాంప్లెక్స్ అనేది పైలట్ ప్రాజెక్ట్ కింద ముఖ్యంగా విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం ఈ యొక్క జట్టు కార్మికులు మీ అందరికీ తెలుసు, ఒక్కొక్క ఏరియాలో వాళ్ళు గుమ్ము కొట్టడం, మరి వాళ్ళకి సెక్యూరిటీ లేకపోవటం, లేకపోతే వాళ్ళకి కొన్ని టాయిలెట్స్ కూడా అందుబాటులో లేకపోవటం వల్ల వాళ్ళని స్కిల్ చేసే విధంగా అందులో నమోదు చేసుకోవడం, కానీ వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే అదే గ్రీవెన్స్ రేజ్ చేసుకునే విధంగా ఆ కాంప్లెక్స్ ఉపయోగపడటంతో పాటు అక్కడ టాయిలెట్స్ ఫెసిలిటీస్ కూడా, వాష్రూమ్స్ కూడా అక్కడ అరేంజ్ చేయడం జరుగుతుంది. ఇది పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ 3 నగరాల్లో పెట్టడం, అవి కానీ సక్సెస్ అయితే ప్రతి నియోజకవర్గంలో ఒకటి పెట్టేలాగా చర్చ నడిచింది. దీని 2 సంవత్సరాల తర్వాత ఈ బోర్డు మీటింగ్ జరిగింది. ముఖ్యంగా సెస్ కలెక్షన్ గురించి, అలాగే ఏదైతే కార్మికుల సంక్షేమం కోసం కార్మికులు పడే ఇబ్బందుల దృష్ట్యా కొన్ని తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో ఒక్కొక్క 1 కోటి రూపాయలతోటి కార్మికులకి ఇబ్బందులు పడకోకుండా వాళ్ళకి ఒక భవనం నిర్మాణం జరుగుతుంది. ఏదైనా వాళ్ళకి సంబంధించిన రిజిస్ట్రేషన్ కానీ, అలాగే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈవేళ మరి కొన్ని డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేద ప్రజలకు ఆపత్కాలంలో అండగా నిలిచే వరంలా మారిందని ప్రభుత్వ విప్ విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. కులం, మతం, రాజకీయపరమైన భేదాలు లేకుండా ప్రతి అవసరమైన వ్యక్తికి ప్రభుత్వం అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. దాదాపు ఏడాది కాలంలో 9 కోట్ల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశామని ఆయన తెలిపారు. టీడీపీ సెంట్రల్ కార్యాలయంలో 62వ, 29వ డివిజన్లకు చెందిన లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే బోండా ఉమ పంపిణీ చేశారు. 29వ డివిజన్కు చెందిన వాణిశ్రీకు 43,727, ఉమాశంకర్కు 66,704, భాగ్యలక్ష్మికు 25,350, కరుణకుమారి 71,703, 62వ డివిజన్కు చెందిన గుండు లక్ష్మణ్ రావుకు 52,914, శివనాగ విజయ్కు 68,916, గోవిందమ్మకు 37,537 వారికి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు దాదాపు ఏడాది కాలంలో 9 కోట్ల మేర సీఎంఆర్ఎఫ్ సహాయం అందినట్లు తెలిపారు.
కులం, మతం, రాజకీయపరమైన భేదాలు లేకుండా ప్రతి అవసరమైన వ్యక్తికి ప్రభుత్వం అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మానవతా దృక్పథంతో ప్రతి దరఖాస్తును పరిశీలించి అర్హులైన వారికి ఆర్థిక సహాయాన్ని మంజూరు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలు అవసరమైన సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈరోజు గత 12 నెలలుగా నేను శాసనసభ్యుడైనాక సెంట్రల్ నియోజకవర్గంలో నిత్యం పేదలకి, మధ్యతరగతి ఏదైతే అత్యవసర స్థితిలో హాస్పిటల్లో ఖర్చు పెట్టుకున్నారో వాళ్ళందరికీ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 9 కోట్ల రూపాయలు ఇప్పటికీ తెచ్చివ్వడం జరిగింది. అన్ని డివిజన్లో ఏ డివిజన్లో ఎవరు వచ్చినా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా వాళ్ళు ఎవరైనా సరే కష్టాల్లో ఉన్నామని వస్తే వాళ్ళకి ముఖ్యమంత్రి గారి వరకు తీసుకెళ్ళి చెక్కులు రాపిచ్చి మళ్ళీ గౌరవప్రదంగా మా ఆఫీసులో కూర్చోబెట్టే వాళ్ళకి చెక్కులు ఇచ్చి పంపిస్తూ ఉన్నాం. ఇది నిత్యం జరుగుతూ ఉంది. గతంలో శాసనసభ్యుడైనప్పుడు కూడా ప్రజలకి ఆ రోజు దాదాపు 5 సంవత్సరాల్లో 35 కోట్ల రూపాయలు అత్యధికంగా రాష్ట్రంలోనే సీఎం రిలీఫ్ ఫండ్లు తెచ్చివ్వడం జరిగింది. ఇవాళ మళ్ళా మొదటి సంవత్సరంలోనే 9 కోట్ల రూపాయలు ఇప్పటికీ దాదాపుగా తెచ్చివ్వడం జరిగింది. కాబట్టి ఒక పని చేసే శాసనసభ్యుడు ఉంటే ప్రజలకు ఏ విధంగా మేలు జరుగుతుందో తెలుస్తూ ఉన్నాయి. అన్ని సమస్యలు ఇటు ముఖ్యమంత్రి సహాయ నిధి కానించి, అటేపు రోడ్లు కానించి, ఇళ్ల పట్టాలు కానించి, అభివృద్ధి కానించి, అలాగే సంక్షేమ కార్యక్రమాలు అందించడంలో కానించి అన్నింటిలో కూడా ఒక పద్ధతి ప్రకారం జవాబుదారీతనంగా ప్రజలకు పనిచేస్తూ ఉన్నాం. చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో కూడా మరింత బాధ్యతతో ముందుకెళ్తాం తెలియజేస్తాం. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంపూర్ణ మద్యపాన నిషేధం అంటూ లక్షలాది మంది ప్రాణాలను నాసిరకం మద్యంతో బలి తీసుకున్నారని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. మద్యం మాఫియా ద్వారా వేల కోట్లు దోచుకున్నారని మండిపడ్డారు. మద్యం కుంభకోణం అంశంపై దర్యాప్తు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 3వ డివిజన్ శ్రీ రామచంద్రనగర్ ప్రాంతంలో నిర్వహించిన సుపరిపాలనలో జరిగిన తొలి అడుగు కార్యక్రమంలో శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించడంతో పాటు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిరుపేద కుటుంబానికి చెందిన 5 టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు స్వయం ఉపాధి చేసుకునేందుకు ఇస్త్రీ బండి, 2 తోపుడు బండ్లు, 2 కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె మీడియాతో మాట్లాడుతూ 5 ఏళ్ల వైసీపీ పాలనలో జగన్ రాష్ట్రాన్ని నాశనం చేశారని విమర్శించారు. సంపూర్ణ మద్య నిషేధం అంటూనే లక్షలాది మంది ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి వేల కోట్లు దోచుకున్నారని ఆయన మండిపడ్డారు. కోట్ల రూపాయల డబ్బుల కట్టల మధ్య వైసీపీ శ్రేణుల వికృత చేష్టలను రాష్ట్ర ప్రజలంతా చూశారని గద్దె దుయ్యబట్టారు. ఆధారాలు స్పష్టంగా కనిపిస్తున్నా వైసీపీ శ్రేణులు ఇంకా బుకాయించేందుకు ప్రయత్నించడం దారుణమన్నారు. సిట్ అధికారులకు గుట్టల కొద్దీ దొరికిన డబ్బుల కట్టలు, ఫేక్ కరెన్సీ నోట్లంటూ వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. పబ్లిక్ ఆ ముందు దాగి నరాల బలహీనతో చచ్చిపోతున్నారు ముర్రు అని కుటుంబ సభ్యులు వచ్చినా స్పందన లేదు. ప్రతిపక్ష పార్టీగా ఆ రోజున మీ అందరం కూడా చెప్పినా స్పందన లేదు. హాస్పిటల్ అంతా కూడా ఆ మందు తాగిన వాళ్ళతో లివర్లు చెడిపోయి నరాల బలహీనత వచ్చి వాళ్ళు అల్లాడిపోతున్నా కూడా కనీసమైన స్పందన లేదు. అంటే వాళ్ళ డబ్బులు కట్టల్లో వాళ్ళ యొక్క వికృత చేష్టలన్నీ కూడా వికృత చేష్టలు అంటే ఆ కట్ల మీద పడుకోవడం, వాటితో ఆనందం పడటం, దాన్ని వీడియో ద్వారా నాయకులకు చూపించడం. సో అంటే కొన్ని లక్షల మంది ప్రాణాలు బలికొని వాళ్ళు కోట్లాది రూపాయలు పోగు చేస్తున్నారంటానికి చాలా దురదృష్టకరమైన సంఘటన. ఎన్ని లక్షల కుటుంబాలు వాళ్ళు అల్లాడిపోతున్నాయి. మగవాళ్ళు చచ్చిపోవటం వలన ఆ సారా తాగి, లేకపోతే నరాల బలహీనతో పనికి రాకుండా మంచాన్ని పడి ఉండటం వల్ల, ఇంట్లో సంపాదన పరుడు లేక ఆ కుటుంబ పోషణ లేక ఇబ్బంది పడటం వల్ల ఇవన్నీ కూడా అనేక కుటుంబాలు అల్లాడిపోతూ ఉంటాయి. ఆ మందు మీదే, ఆ కల్తీ మందు మీదే సంపాదించిన కోట్లాది రూపాయలని గుట్టలుగా పోసి వికృత ఆనందం పొందిన వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, అధినాయకుడు ఇదంతా కూడా ప్రజలు సుదీర్ఘంగా గమనించాలా, అర్థం చేసుకోవాలని నేను కోరుతాను. వాళ్ళు ఏదో చెబుతూ ఉన్నారు, ఏదో ఫేక్ నోట్లు పెట్టి వీడియోలు. మనిషి ఎట్టు వస్తాడండి అక్కడికి?
సరే నోట్లు పేకి పెట్టారు, వాళ్ళ సొంత మనిషి ఆడ చుట్టూ ఎట్ట తిరుగుతాడు, ఎట్ట కౌంట్ చేస్తాడు? అన్నదాతల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని, రైతుల క్షేమం సంక్షేమంతోనే వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర సాకారం అవుతుందని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థిక సాధికారత సాధించాలని సూచించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పొలం పిలుస్తోంది కార్యక్రమం మంగళవారం ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలో జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ వరి సాగులో పాల్గొన్నారు. రైతుల సమస్యలను నేరుగా తెలుసుకోవడం, సాగు సంబంధిత అంశాలపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఎరువుల వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. నానో యూరియాను ప్రోత్సహించగా 50% ఎరువు ఖర్చు తగ్గుతుందని చెప్పారు. జిల్లాలో ఇప్పటికే 39 వ్యవసాయ డ్రోన్లు అందించామని, అవసరమైతే మరిన్ని అందిస్తామని తెలిపారు. ఉద్యాన పంటల సాగుతో 2-3 రెట్లు ఆదాయం పొందొచ్చని వివరించారు. ఈ ఏడాది 4,000 ఎకరాల లక్ష్యంలో 3,800 ఎకరాల్లో ఇప్పటికే సాగు పూర్తయిందన్నారు. రైతులు ఉద్భవించిన కాలుష్యం, గ్రీన్ బెల్ట్ సమస్యలపై కలెక్టర్ దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. రైతుల ఫీడ్బ్యాక్ తీసుకొని గవర్నమెంట్కి దీని గురించి తెలియచేయడము అండ్ పాలసీ చేస్తున్నప్పుడు ఆ రైతుల ఫీడ్బ్యాక్ గురించి అది రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిలకి, గ్రామ స్థాయిలో ఉన్న ఆ సమస్యలు పరిష్కరించే విధంగా ఆ పాలసీ తీసుకురావడం దీని ఉద్దేశం. దీన్ని ప్రభుత్వం అంటే లాస్ట్ 1 year నుంచి కంటిన్యూస్గా పొలం పిలుస్తుంది కార్యక్రమం ఈ మంగళవారం, బుధవారం ప్రతి వారము ఏదో ఒక గ్రామంలో అధికారులు వెళ్ళి ఇలాగ రైతులతో మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ముందుకు తీసుకెళ్తున్నాము. ఇప్పుడు ఎరువాక స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు సోయింగ్ కూడా జరుగుతూ ఉంది. ఇక్కడ విత్తనాలు అయితేనేంటి, అలాగే పంటలు ఏమేమి వేస్తున్నారు, అట్లాగే ఇప్పుడు ఈ ఎరువులు సరఫరా ఎలా ఉంది, ఇంకా ఏమైనా లోపాలు ఉన్నాయా, ఎట్లైనా ఇంకా ఇది కోఆపరేషన్ అలాగే ఈ కోఆర్డినేషన్ చేసే అవసరం ఉందా అనే దాని మీదనే ఈ పొలం పిలుస్తుంది కార్యక్రమం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా గుంటుపల్లిలో ఇప్పుడు రైతు మిత్రులందరూ మంచి మంచి సలహాలు ఇచ్చున్నారు, ఎక్స్ప్రెస్ చేస్తున్నారు కొన్ని కన్సర్న్స్ని కూడా. అవన్నీ ఏదైతే జిల్లా స్థాయిలో ఇప్పుడు మీరు విటిపిఎస్ నీళ్లు గురించి, అలాగే డస్ట్ గురించి, పొల్యూషన్ గురించి ఏం చెప్పారో అది నా చేతిలో ఉండేది, వెంటనే కమిటీ వేస్తాను. అట్లాగే కొన్ని ఇర్రెగ్యులర్ అసైన్మెంట్ జరిగి ఉన్నాయి, పంట కాలువ దారిలో అని పొలిమేరు డొంకలు అని చెప్పారు, ఇది కూడా వెంటనే ఇప్పుడే వెరిఫై చేశాను, కంపల్సరీగా అది కూడా తీసుకోవడం జరుగుతుంది. ఆర్ఎస్యు 10వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని శాప్ చైర్మన్ రవినాయుడు పిలుపునిచ్చారు. 10వ మహాసభలకు వేదికగా అమరావతి ఎంచుకోవటం అభినందనీయమన్నారు. సొంత జేబులు నింపుకునేందుకు జగన్ ప్రభుత్వం గత 5 ఏళ్లు పనిచేస్తే ఏడాది కాలంలో విద్యా వ్యవస్థలో కూటమి ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకువచ్చింది అని అన్నారు. ఆర్ఎస్యు 10వ రాష్ట్ర మహాసభల లోగో ఆవిష్కరణ కార్యక్రమం శాప్ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా శాప్ చైర్మన్ రవినాయుడు మాట్లాడుతూ కడప జిల్లా వాసి రవిశంకర్ విద్యా సమస్యలపై యువజన నాయకుడిగా అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారన్నారు. వెనుకబడిన యువత కోసం పోరాటం చేసి జైలుకు వెళ్లిన సందర్భాలు ఉన్నాయన్నారు. 10వ మహాసభలకు వేదికగా అమరావతి ఎంచుకోవడం అభినందనీయమని అన్నారు. సొంత జేబులు నింపుకునేందుకు జగన్ ప్రభుత్వం గత 5 ఏళ్లు పనిచేసిందన్నారు. ఏడాది కాలంలో విద్యా వ్యవస్థలో కూటమి ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొచ్చారని అన్నారు. విద్యా సంస్థలో సమస్యల కోసం విద్యార్థులకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఆర్ఎస్యు నాయకులు నిలవాలన్నారు. జగన్మోహన్ రెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ తన తండ్రి తీసుకువచ్చాడు అని ఎన్నికల ప్రచారంలో ఉదరగొట్టారన్నారు. యువత ఆ మాటలు నమ్మి అధికారం ఇస్తే అధికారంలోకి రాగానే ఫీజు రీయింబర్స్మెంట్ తొలగించాడని అన్నారు. ఆయన పిచ్చి ఎలా ముదిరింది అంటే స్కూల్స్కి కూడా పార్టీ రంగులు వేసిన పరిస్థితి మనం చూశామని అన్నారు. ఇంత దారుణంగా విద్యా వ్యవస్థను కూడా వాడుకుని జేబులు దండుకున్నారని అన్నారు. ఏపీపీఎస్సీ కరెక్షన్ చేసిన విధానం కూడా మనం చూశామని, ఇంత కీలకమైన ఏపీపీఎస్సీ కూడా భ్రష్టు పట్టించాడని అన్నారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నాడని, ప్రభుత్వం మారగానే జగన్ యువత పోరు ఫీజు రీయింబర్స్మెంట్ అంటూ మొదలుపెట్టాడన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసిన వ్యక్తి ఎవరు, సమాధానం చెప్పాలి అని నిలదీశారు. ఈరోజు ఆర్ఎస్యు అంటే అంతకుముందు నా మిత్రుడు రవిశంకర్ రెడ్డి గారు కడప జిల్లా వాసి, నిరంతరం విద్యార్థి సమస్యల మీద, యువజన సమస్యల మీద పోరాటం చేసి గత 20 సంవత్సరాలుగా విద్యార్థి యువజన నాయకుడిగా రాయలసీమ ప్రాంతంలో, ముఖ్యంగా కడప జిల్లాలో ఆయన వెనుకబడిన ప్రాంతాల మీద, వెనుకబడిన యువత మీద, విద్యార్థుల కోసం అనేక సందర్భాల్లో పోరాటం చేసి జైలుకి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి, కేసులు పెట్టించుకున్న సందర్భాలు ఉన్నాయి. అలాంటివి ఆయన ఈరోజు ఈ కార్యక్రమానికి 10వ మహాసభలకి అమరావతి ప్రాంతాన్ని వేదికగా ఇది చేయాలి. దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం
గతంలో విద్యా వ్యవస్థలో ఏ విధంగా సొంత జోబులు నింపుకునేదానికి విద్యా వ్యవస్థను వాడుకునింది. ఈ ఒక్క సంవత్సరంలోనే విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పులు, సంస్కరణలు, దానికి సంబంధించి అవగాహనతో కూడుకొని ఇంకా ఏం చేస్తే బాగుంటుందని సూచనలు ఇస్తూ భవిష్యత్తులో విద్యా వ్యవస్థలో ఏమేమి మార్పులు తీసుకొని రావాలని, దానికి సంబంధించి మహాసభలు ఇక్కడ నిర్వహించాలని వాళ్ళు సంకల్పించడం, దానికి పూర్తి సహకారం కూడా మేము అందిస్తాం. అంటే ప్రాంతాలు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రారంభించిన సంఘం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల్లో కూడా మా ఆర్గనైజేషన్ విద్యార్థంగా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తూ ఉంది. అంటే ప్రథమంగా ఫస్ట్ రాజధాని కేంద్రంగా ఫస్ట్ టైము ఆంధ్రప్రదేశ్ 10వ రాష్ట్ర మహాసభలు రాజధాని కేంద్రంగా మేము నిర్వహిస్తూ ఉన్నాము. ఈ రాష్ట్ర మహాసభల సందర్భంగా మా మిత్రుడు అట్లాగే రవినాయుడు గారు ఈ కార్యక్రమం మా సంఘం లోగో ఆవిష్కరణ చేసినందుకు ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ నుంచి ఆయనకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా, వైద్యము, యువతకు ఉపాధి లక్ష్యంగా రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ పనిచేస్తూ ఉంది. దేశంలో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 500కు పైగా ప్రభుత్వ సేవలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. తమ చేతిలో ఉన్న మొబైల్ ద్వారానే అనేక సమస్యలకు నేరుగా పరిష్కారం లభిస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ వాట్సాప్ గవర్నెన్స్ మీద అవగాహన పెంచుకోవాలని కోరారు. వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర యాప్ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న వందలాది పౌర సేవలపై ప్రజలు అవగాహన పెంపొందించుకోవాలని విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ పిలుపునిచ్చారు. వాట్సాప్ సేవలపై నిర్వహించిన అవగాహన ర్యాలీలో పాల్గొన్న గద్దె ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు సాంకేతికతను జోడిస్తూ కూటమి ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ ను అందుబాటులోకి తెచ్చిందని తెలిపారు. మనమిత్ర యాప్ ద్వారా దాదాపు 500 ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేసిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు. వివిధ రకాల సర్టిఫికెట్లతో పాటు ప్రభుత్వ శాఖలకు చెందిన ఏ సమస్యనైనా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. వాట్సాప్లో తమ వివరాలు నమోదు చేసిన వెంటనే సంబంధిత అధికారులు ఆయా సమస్యల పరిష్కారానికి ముందుకు వస్తారని ఆయన వెల్లడించారు. వాట్సాప్ గవర్నెన్స్ గురించి తెలియని వారు చాలా మంది ఉన్నారన్న ఎమ్మెల్యే గద్దె ప్రభుత్వం అందిస్తున్న పౌర సేవలపై అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇవాళ ప్రపంచంలోనే వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టగలిగిన సమర్థత కలిగిన నాయకుడు ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన సమర్థతకి ఉదాహరణలు కోకొల్లలు. ఇవాళ ప్రపంచం అంతా తెలుగువారు ఉన్నారు అంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన ఎక్స్పెరిమెంట్స్, ఆయన ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులు. ఇవాళ కొత్తగా వాట్సాప్ గవర్నెన్స్ ప్రతి నెల 5వ తారీఖున మనమిత్ర అనే ఒక ర్యాలీ ద్వారా ఈ వాట్సాప్ గవర్నెన్స్ గురించి అవగాహన పరచడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ రోజున మా నియోజకవర్గంలో ఎవరైనా పలానా సమస్య ఉందంటే నేను వాళ్ళందరికీ చెబుతుంది ఒక మాట, మీరు ఆ సమస్య యొక్క ఫోటోగ్రాఫు, దాని కింద అడ్రస్సు, ఆ సమస్య వివరాలు, మీ ఫోన్ నెంబరు, ఈ 3 కనుక ఇస్తే అవి తక్షణమే దానికి సంబంధించిన అధికారులకి పంపించిన మరుక్షణమే వాళ్ళకి ఫోన్ వెళ్ళటం, ఏంటి సమస్య అని వాళ్ళు వివరంగా తెలుసుకోవటం, ఎంటే దానికి అనుకూలంగా స్పందించడం ఇది జరుగుతుంది. చాలా చోట్ల 100 కార్యక్రమాల్లో సుమారు 80కి పైగా అప్పటికప్పుడు క్లియర్ అయిన సందర్భం ఉన్నాయి. అంతేకాదు ఇవాళ ఒక్కొక్క సర్టిఫికేట్కి తిరగాలి అంటే ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలా కాకుండా ఈ వాట్సాప్ గవర్నెన్స్లో ఇక ఏదైతుందో 9555230009 అనే ఫోన్కి చేస్తే, ఫోన్కి హాయ్ అని పెడితే దానికి మనకి దాంట్లో వాట్సాప్ మొత్తం వచ్చేస్తాయి. ఏమేమి కార్యక్రమాలు, ఏమేమి పనులు దీని ద్వారా చేసుకోవచ్చు అనేది వస్తుంది. ఇవాళ ఒక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలంటే వాట్సాప్ ద్వారా అవసరమైతే దానికి ఏమైనా ఛార్జెస్ కట్టాలి, 100, 200, 300 రూపాయలు ఏమైనా ఛార్జెస్ కట్టాలంటే ఈ వాట్సాప్ ద్వారానే ఛార్జెస్ కట్టి మన ఇంట్లోంచి కదలకుండా మనం ఆ సర్టిఫికేట్ తీసుకునే యొక్క అవకాశాలు కూడా ఉన్నాయి.
తమ హక్కుల కోసం గుర్తింపు కోసం అనేక ఏళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నామని గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు బిఆర్ ఆంజనేయులు అన్నారు. ఎన్నికల ముందు తమ సమస్యల పరిష్కారం కోసం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. తమ సమస్యలు పరిష్కరించకుంటే రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు, ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. జాతీయ ఆర్ఎంపీ పీఎంపీ సంఘాల సమైక్య ఆత్మీయ సమావేశం విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు బిఆర్ ఆంజనేయులు, జాతీయ ఆర్ఎంపీ పీఎంపీ సంఘాల సమైక్య సభ్యుడు నాగేశ్వరరావు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే గ్రామీణ వైద్యులకు ప్రభుత్వ గుర్తింపు ఇవ్వాలని అనేకసార్లు వినతులు చేసిన విషయం గుర్తు చేశారు. విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 85,000 మంది గ్రామీణ వైద్యులు ఉన్నారని చెప్పారు. వీరిలో ఎక్కువ మంది ఏజెన్సీ, రూరల్ ప్రాంతాల్లో వారి సేవలు అందిస్తున్నారని తెలిపారు. ప్రథమ ఆరోగ్యపరమైన సమస్య ఎదురైన ప్రతిసారి ప్రజలు ముందుగా గ్రామీణ వైద్యులను ఆశ్రయిస్తారని వారు పేర్కొన్నారు. గ్రామీణ వైద్యులు ప్రభుత్వానికి ఎన్నోసార్లు తమ సమస్యలను వివరించారని, కానీ ఇప్పటికీ పరిష్కారం లభించలేదని అన్నారు. గత ప్రభుత్వానికి, ప్రస్తుత ప్రభుత్వానికి తమ సమస్యలపై వినతి పత్రాలు అందజేశామని తెలిపారు. గత ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిని, అలాగే జాతీయ ఆర్ఎంపీ పీఎంపీ ఫెడరేషన్లో కూడా ఒక మెంబర్ని. అలాగే ఈరోజు మనం ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆ రోజు 150,000 మంది గ్రామీణ వైద్యులు ప్రభుత్వ గుర్తింపు గురించి ప్రతి ప్రభుత్వాన్ని కూడా విన్నవించుకున్న మెమోరాండాలు కోకొల్లలుగా ఉన్నాయి. అలాగే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సెపరేట్ ఆంధ్రప్రదేశ్ 26 జిల్లాలకు సంబంధించిన గ్రామీణ వైద్యులు సుమారుగా 80 నుంచి 85,000 మంది గ్రామాలలో, ఏజెన్సీ ఏరియాల్లో, రూరల్ ఇంటీరియర్ ఏరియాల్లో ప్రథమ చికిత్సతో వాళ్ళ ఫ్యామిలీని పోషించుకుంటున్నారు. మరి గత 3 నుంచి 4 ప్రభుత్వాలకు సంబంధించిన ప్రతి ముఖ్యమంత్రికి కూడా మేము మా విన్నపాలని మెమోరాండాల ద్వారా కన్సెంట్ హెల్త్ మినిస్టర్లకు కానీ, కన్సెంట్ మినిస్టర్స్కి కానీ మేము ఇవ్వడం జరిగింది. కానీ 2007 నుంచి కూడా ఇప్పటి వరకు ఆ రోజున వైఎస్ఆర్ సంబంధించిన రాజశేఖర్ రెడ్డి గారున్న హయాంలో ఒక గ్రామీణ వైద్యులకు ప్రభుత్వం నుంచి గుర్తింపు ఉండదు అనుకునే తరుణంలో ఆయన యాజ్ ఏ డాక్టర్గా ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని ఒక పైలట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసి, అలాగే జీవో నెంబర్ కూడా ఇష్యూ చేసి 3 నెలల్లో వితిన్ కన్సెంట్ జిల్లా డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో పారామెడికల్ ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది. ఈ సందర్భంగా మన ఆంజనేయులు గారు చెప్పినట్టు రాష్ట్రంలో 85,000 మంది గ్రామీణ వైద్యులకు న్యాయం చేస్తారని చంద్రబాబు నాయుడు గారికి మరీ వివరించుకుంటూ, ముందుగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను ఒక 30 సంవత్సరాలు బట్టి ఈ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘంలో కష్టపడి ఒక గుర్తింపు లేకుండా ఆ నాయకులు చేసిన వ్యతిరేకమైన పనులతో మేము ఒక రాష్ట్ర సంఘం స్థాపించడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా ముందు మంచి కార్యక్రమాలు చేస్తానని నేను తెలియజేసుకుంటున్నాను. విద్యుత్ ఛార్జీల పేరుతో ప్రజలను దోచుకునేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైందని సిఐటియు జిల్లా నాయకులు దోనిపూడి కాశీనాథ్ అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సర కాలంలోనే ఇప్పటికే 16,000 కోట్ల అదనపు భారాలను ప్రజలపై మోపిందన్నారు. మరో 12,000 కోట్ల భారాలను మోపేందుకు సిద్ధమైందని మండిపడ్డారు. ప్రజా సంఘాలు ఏర్పాటు చేసిన ప్రజావేదిక ఆధ్వర్యంలో రాణిగారి తోట సబ్స్టేషన్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు దోనిపూడి కాశీనాథ్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నికల సందర్భంగా ప్రతి ఊరు తిరిగి విద్యుత్ భారాలను తగ్గిస్తామని, అదనపు భారాలను ప్రజలపై వేయమని నమ్మబలికారని విమర్శించారు. ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేశారన్నారు. గత ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో 20,000 కోట్లు ప్రజలపై సర్దుబాటు భారాలను వేస్తే, టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సర కాలంలోనే ఇప్పటికే 16,000 కోట్లు అదనపు భారాలను ప్రజలపై మోపిందన్నారు. మరో 12,000 కోట్లు భారాలను వేసేందుకు సిద్ధమైందని, విద్యుత్ భారాలను ప్రజలపై మోపమని నమ్మించి తీవ్రంగా ప్రజలను వంచారని అన్నారు. విద్యుత్ సంస్కరణల విషయంలో జగన్మోహన్ రెడ్డికి, చంద్రబాబు నాయుడికి ఏమి తేడా లేదనేది ఈ అంశం పైన స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో 1,750 కోట్లు లంచం తీసుకొని, ఆదానితో ఒప్పందం చేసుకొని, సెకీ ఒప్పందం చేసుకొని ఈరోజు అమలు పరుస్తున్నటువంటి స్మార్ట్ మీటర్లు కానీ, పెరుగుతున్నటువంటి విద్యుత్ ఛార్జీలు కానీ దాని ప్రభావంతో జరుగుతున్నాయి. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు
వీటిని పూర్తిగా వ్యతిరేకించి మేము అధికారంలోకి రాగానే స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగలగొట్టండి అన్నాడు, విద్యుత్ ఛార్జీలు పెంచబోమన్నాడు, సంస్కరణలు అమలు చేయబోమన్నాడు. పార్టీలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి. నీ తెలుగుదేశానికి సంబంధించినటువంటి శ్రేణులు, నీ కార్యకర్తలే ఏమండి మేము ఎలాగో చేయలేం, మీరన్నా చెయ్యండి అని చెప్పారని ప్రోత్సహించేటువంటి పద్ధతుల్లో నీ శ్రేణులు ఉన్నాయి. కనీసం ఇప్పటికైనా సరే పాత అలవాటు మార్చుకో చంద్రబాబు నాయుడు అని చెప్పి నేను చెప్పదలిచా. నేను 95 నాటి చంద్రబాబుని చూస్తారని చెప్తున్నావు. నిజంగా 95 నాటి చంద్రబాబునే నువ్వు చూసేటట్టయితే మళ్ళీ 12 ఏళ్ళు అధికారం నుంచి వెళ్ళిపోవటమే, బయటికి అరణ్యవాసం చేయటమే, అజ్ఞాతవాసం చేయడమే. ఈ 12-13 ఏళ్ళు అధికారానికి దూరంగా ఉండి ఏ పవర్ అయితే నీ పవర్ పోగొట్టిందో అదే పవర్ ఇప్పుడు ఉద్యమాన్ని చేపట్టింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ మంత్రి మండలి వెంకటకృష్ణారావు శత జయంతి వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు, నేటి తరం రాజకీయ నేతలకు ఆయన జీవితం మార్గదర్శకమని వ్యాఖ్య. ఆగస్టు 15 నుండి మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం వెల్లడించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి. పథకానికి శ్రీశక్తి పేరు ఖరారు. ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని సతీ సమేతంగా దర్శించుకున్న మంత్రి అచ్చెన్నాయుడు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ముఖ్యమంత్రి సహాయ నిధి పేదల పాలిట వరం లాంటిదన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. ఏడాది కాలంలో 9 కోట్ల సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశామని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.